కూటమి ప్రభుత్వం రానున్న మరో దశాబ్ద కాలం పైగా ఖచ్చితంగా కలిసి ఉంటుందని, ప్రస్తుతం ఎవరైతే కూటమి ప్రభుత్వం విడిపోవాలని ప్రణాళికలు వేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆశలు వదిలేసుకోవాల్సిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మరొకసారి స్పష్టం చేయడం జరిగింది. ఏదైతే ఈరోజు మార్కాపురం ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధించి ఒక బహిరంగ సభలో మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్సీపీని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వస్తాం ఏదో చేస్తూ ఉంటున్నారు కానీ ముందు మీరు వచ్చాక సంగతి కదా అని చెప్పేసి వాళ్ళ ఓటమిని ఉద్దేశించి కూడా మాట్లాడేశారు. మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ గత కొద్ది రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వీళ్ళందరూ కూడా బాగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, అంటే మేము వస్తాం, మీ అధికారం చూస్తాం, అంటే వడ్డీతో సహా లెక్కలు తెలుస్తాం అని చెప్తున్నారు. అవన్నీ మీ బెదిరింపులకి ఎవరు భయపడవాళ్ళు లేరు. ఇక్కడ కూటమి ప్రభుత్వం చాలా కఠినమైన చర్యలు తీసుకుంటుంది. అలాంటి విషయాల్లో ముందు మీరు వచ్చాక సంగతి కదా మీరు రానివ్వం అని కరాఖండిగా తేల్చేశారు. ఏమంటారు పవన్ కళ్యాణ్ గారి కమెంట్స్ నుంచి? నిజంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పుకోవాలంటే మనం సినిమాలో చూస్తూ ఉంటాం మాస్ డైలాగులతోటి ఏ విధంగా అయినా తనకున్న ఒక అంటే ఎవరికి ఉండేది వాళ్ళకు ఉండిద్ది, తనకు దైన శైలిలో తను ఎలా వచ్చారని చూసాం. ఈరోజు ఈ రాజకీయాల్లో కూడా ఏ విధంగా ముందుకెళ్తున్నారో చూస్తున్నాం. అంటే పూర్తిగా బాబు గారేమో క్లాస్గా కనిపిస్తారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని చూస్తే మాస్గా కనిపిస్తారు. వీళ్ళిద్దరూ ఏ విధంగా ఒకటయ్యారు, మరి ఎందుకు అవ్వాల్సి వచ్చింది, మరి ఈ రోజున రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి మనం ఇక్కడ ఇవన్నీ చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఫస్ట్ ఆలోచించింది వైఎస్ఆర్సీపీ రాక్షస పరిపాలన 5 సంవత్సరాలు ప్రజల్ని అల్లకల్లోలం రాష్ట్రం అంతా ఎంత భయంకరంగా వాళ్ళు ఒక రాక్షస పరిపాలన చేశారో చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ కులాల మతాల లేకపోతే పార్టీల ఇవన్నీ చూసుకుంటే మనకు కావాల్సింది రాజకీయం కాదు, ప్రజల్ని ఏ విధంగా చూసుకోవాలో, వాళ్ళకి మనం ఏమి ఇవ్వాలనుకుంటున్నామో రాష్ట్రానికి, కాబట్టి రాజకీయం కాదు రాష్ట్ర అభివృద్ధి అనే ఒకే ఒక్క ధ్యేయంతో ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అంటే ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారిని ఇంకా డైరెక్ట్గా వీళ్ళు ఒక అక్రమ అరెస్ట్ పేరుతో 52 రోజులు చంద్రుణ్ణి రాహుకేతువులు బంధించారు. మరి అప్పుడు మరి ఇవన్నీ చూసిన తర్వాత తనలో వచ్చిన ఆలోచన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే మరి అర్ధరాత్రి ఆయన్ని నడి రోడ్డు మీద పడుకోబెట్టేశారు వీళ్ళు. మరి లిటరల్లీ ఆ రోజు చూసాం కదండి, వెళ్ళనివ్వకుండా రాజమండ్రి ఎంత హంగామా సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఏదో ఈ కబుర్లు చెప్తున్నారు వీళ్ళు, అబ్బే మేము ఎప్పుడు కూడా మిమ్మల్ని ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టలేదని. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు, కనీసం మైక్ ఇవ్వకుండా అమరావతి రైతులు ఉద్యమాలు చేస్తుంటే ఎవరిని కూడా భోజనాలు పెట్టనివ్వకుండా వాళ్ళకి షెల్టర్ ఇవ్వకుండా చాలా చేశారు. మరి ఇన్ని రకాలుగా ఉన్న వీళ్ళ చరిత్ర ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎక్కడైనా సరే 15 సంవత్సరాలు మాత్రం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండిద్ది, కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం. ఈరోజు చూస్తూ ఉన్నాం ఆంధ్ర రాష్ట్రంలో మొన్నటి వరకు కూడా అసలు రాజధాని లేదు. మరి ఎంత సిచ్యువేషన్, ప్రతి ఒక్కరం కూడా రాజధాని లేకపోతే అయ్యో రాజధాని లేదే అని చెప్పి అదొక మనం పనిష్మెంట్గానే భావించాం. ఎక్కడికి వెళ్ళినా కూడా షేమ్గా ఏంటిది హైదరాబాద్ చెప్పుకుంటున్నారు వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, మరి అక్కడ చూస్తేనేమో చెన్నై అని చెప్పుకుంటున్నారు తమిళనాడు వాళ్ళు, మరి కర్ణాటక వాళ్ళేమో బెంగళూరు అని చెప్పుకుంటున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ఏది రాజధాని అంటే ఈ రోజున అమరావతిని రాజధానిగా చూపిస్తూ పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ ఎన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రాన్ని 2047 విజన్తో ముందుకు తీసుకువెళ్తున్నారు. అంటే ఇక్కడ కావాల్సింది పదే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని అనాలనిపిస్తుంది. ఎందుకు అనాలనిపిస్తుంది అంటే ఇక్కడ పార్టీలు తీసేయండి, ఆయన ధ్యేయం, ఆయన ఆలోచన విధానం ఒకటే చెప్తున్నారు, నాకు అనుభవం లేదు రాజకీయాల్లో, ఆయన ఒక చాణక్యుడు చంద్రబాబు నాయుడు గారు, కాబట్టి ఆయన అనుభవం మాకు కావాలి, ఆయన ఆలోచన మాకు కావాలి. ఆయన ఒక హైటెక్ సీఎంగా మరి హైదరాబాద్ని ఏ విధంగా తీర్చిదిద్దారో మనం చూసాం. సైబరాబాద్ సృష్టికర్త, ఈ రోజున ఏపీ బ్రాండ్ అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకునే విధంగా దానికి ఎంత గొప్ప మనసు, ఎంత గొప్ప ఆలోచన, ప్రజల పట్ల వీళ్ళ ప్రేమ ఉంటే ఇంకొక నాయకుడు ఒప్పుకుంటాడు. ఒక నాయకుడు గురించి ఎవరు ఒప్పుకోరు. కానీ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా మనం చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి మాకు లేడే అని ఎన్నో దేశాల వాళ్ళు మనం చూసాం. అక్కడ రాష్ట్రాలు సంబంధించిన ముఖ్యమంత్రులు, అక్కడ ప్రజలు ఏ విధంగా కొన్ని వీడియోస్ కూడా మనం చూస్తూ వచ్చాం. కాబట్టి అంత గొప్ప నాయకుడు ఉంచుకున్న మనం ఈ రోజున ఎందుకు ఇంకా కూడా పక్క ద్రోవలు పడుతున్నాం, ఇట్లా తప్పుడు మాటలు వింటున్నాం, ఇలాంటి తప్పుడు ప్రచారాలకు మనం లోన్ అవుతున్నాం, ఇంకా జగన్మోహన్ రెడ్డి వెనక నడిచే వాళ్ళకి ఇవన్నీ కూడా ఎందుకు మీరు ఆ తప్పుదోవ పడుతున్నారు?
ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ రోజునిచ్చే సంక్షేమ పథకాలు ఈ సంవత్సరం 5 సంవత్సరాలు అయిపోయింది. తర్వాత ఏంటి? మనకు కావాల్సింది ఏంటి? మన బిడ్డల భవిష్యత్తు కావాలి. వాళ్ళ బ్రతుకులకి బంగారు బాట వేసే నాయకుడు కావాలి. అది ఎవరి వల్ల ఇద్దంటే నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల. అది ఎవరు చెప్తున్నారు? స్వయంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళకి నిజంగా ఒక చెంప పెట్టు గట్టిగా కొట్టారు పవన్ కళ్యాణ్ ఈ రోజు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకు అంటున్నామంటే వీళ్ళు పదే పదే ఇక్కడ కాపు కమ్మ మాట్లాడితే కులం కావాలి, మాట్లాడితే కుల రాజకీయాలు చేయాలి, మాట్లాడితే ఏదో ఒకటి సృష్టించి ప్రజల మధ్య చిచ్చు పెట్టాలి. ఇదే వీళ్ళ జీవిత ధ్యేయంగా బ్రతుకుతున్నారు. ఎప్పుడు వాళ్ళ బ్రతుకంతా అంతే. కానీ ఇక్కడ చూస్తే ఆయన ఒకటే చెప్పారు, 10-15 సంవత్సరాలు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కలిసే ఉండిద్ది. ఒక ఈ చేతి వేళ్లే 5 కరెక్ట్గా ఉండవు. మరి కానీ గుప్పటి వెలిగిస్తే ఎంత గొప్పగా ఉండిద్ది. మరి ఈరోజు మనం చిన్నప్పటి నుంచి ఎన్నో కథలు వింటున్నాం. ఒక తండ్రి 5 కొడుకుల్ని పిలిచి ఆ కట్టెల్ని విరవమంటాడు, కానీ 5 కట్టగట్టి విరవమంటే విరవలేని పరిస్థితి. ఈ రోజున అదే కథని చెప్తుంది కూటమి ప్రభుత్వం. ప్రజలందరికీ కూడా కలిసి ఉంటే కలదు సుఖం, కలిసి ఉంటే దేన్నైనా మనం సాధిస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఈ ధ్యేయంతోనే మీరు అందరూ ఉండాలని, కూటమి ప్రభుత్వ నాయకులు అందరూ కూడా ఇదే మనసుతో ఆలోచించాలని, ఈ విధంగానే ప్రజల గురించి ఈరోజు ఆయన ఒకటే చెప్పారు, నాకు పార్టీ ముఖ్యం కాదు, ఈ రోజున ప్రజలే ముఖ్యం. నారా చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తారు ఎప్పుడు. ఇక్కడ పార్టీ కన్నా కూడా కార్యకర్తలు, ప్రజలు, ఈ రోజున రాజకీయం నాకు ముఖ్యం కాదు, రాష్ట్ర అభివృద్ధి నాకు ముఖ్యం. మరి రాజకీయం గురించి ఆలోచించే వాళ్ళు ఏ విధంగా ఉన్నారు? 11కు పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఉన్నారు. ఇన్ని విధాలుగా చూస్తూ ఉంటే ఇంకా వీళ్ళు దిగజారిపోయి మీతో మాకు ఎక్కడా కూడా సమవుజ్జి లేదు, మేము మీతో ఎక్కడా కూడా తొలతోగలేము అనేది క్లియర్గా వాళ్ళంతా వాళ్ళ పనులతో వాళ్ళే చెప్పుకున్నట్లు మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మరి కొంతమంది ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ అసలు అధికారంలోకి వచ్చాక కనపడట్లేదని వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్నటువంటి విమర్శ. ఆయన అసలు కనపడట్లేదు, అధికారంలో వచ్చాక అసలు ఎటువైపోయా కూడా తెలియదు అని చెప్పేసి అంటారు. ఏమంటారు? దిగులు పడుతున్నారేమో కనిపించట్లేదని. మీకు ఒక నాయకుడు కనిపించడం కావాలా, ఆయన చేసే అభివృద్ధి కావాలా? మీకు కనిపిస్తున్నాడు, కనిపించే ఏం ప్రయోజనం? వచ్చేసి మీలాగా ఇప్పుడు మీలో గుడ్ మార్నింగ్ అని ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, కోడి గుడ్డు పెట్టాలి పొదగాలని ఇంకో మినిస్టర్ ఉన్నాడు, వీళ్ళు కదా మీ మంత్రులు ఎమ్మెల్యేలు. వీళ్ళంతా ఉపయోగం ఏంటి? ఈరోజు చెరువులు కబ్జాలు చేసి కేతిరెడ్డి ఏం చేశాడు? రోజు గుడ్ మార్నింగ్ చెప్తాడు. గుడ్ మార్నింగ్ వల్ల ఏదన్నా ఒరిగిందా? మరి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున అక్కడ చూస్తే ఎక్కడో మారుమూల అడవుల్లో ఉన్న వాళ్ళ కోసం బళ్ళు కట్టించడం, గుళ్ళు కట్టించడం. వాళ్ళు అడిగారు గుడి కట్టిస్తామంటే కాదు మాకు బడి కావాలని. వాళ్ళకి చెప్పులు పంపిస్తున్నారు, మ్యాంగోస్ పంపిస్తున్నారు. ఆ పిల్లలు ఈ రోజున మా దేవుడు అని చెప్పేసి ఇంకా అంతకు మించి ఇంకేం కావాలండి ఒక నాయకుడికి? ఈ రోజున ఆయన వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే ఈ రోజున వీళ్ళకేంటి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కనిపించాలి. చూడండి సినిమాలన్నీ ఆయన ఈ బోలెడు ఉన్నాయి. ఆ బోలెడు సినిమాలు ఆయన కనిపిస్తూనే ఉంటారు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు. వీళ్ళకి ఏదో ఒకటి వెతకాలి, ఏదో ఒకటి ప్రజల్లో అవును కనిపించట్లేదు కదా, అయితే ఏంటి? ఈ రోజున మీకు కావాల్సింది అభివృద్ధి కావాలా? మీ నాయకుడు మీ ఎదురు కనిపించడం కావాలా? సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వెళ్తున్నారు ప్రజల్లోకి చూస్తున్నాం కదా. ఏ విధంగా వాళ్ళకున్న కష్టాలను తెలుసుకొని నిజంగా చెప్పులు కుట్టే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పులు కొనుక్కొని వాళ్ళ మెట్ల మీద కూర్చుంటే అసలు నిజంగా మళ్ళీ ఇలాంటి నాయకుడు వస్తాడా? ఇలాంటి నాయకుడిని వదులుకుంటారా అంటే ఖచ్చితంగా ఎవరు కూడా వదులుకోవటానికి రెడీగా లేరు. ఎందుకంటే 5 సంవత్సరాల ఒక రాక్షస పరిపాలన చూశాక ప్రజలందరూ కూడా విసిగి వేసారిపోయి నిజంగా బిక్క చచ్చిపోయారు అన్నట్లు అయిపోయింది పరిస్థితి. అగమ్య గోచరం అయిపోయింది, ఎవ్వరికి దారి తెన్ను లేకుండా అయిపోయింది. రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసేసారు వీళ్ళు. ఇంత చరిత్ర చూసిన తర్వాత వీళ్ళ నీచమైన చరిత్ర మళ్ళీ వాళ్ళ కళ్ళబుల్లి మాటలు వింటూ, వాళ్ళు చెప్పే కాకమ్మ కబుర్లు వింటూ మళ్ళీ వాళ్ళ త్రోవలోకి వెళతారేమోనని చెప్పేసి వీళ్ళు ఇలాంటివన్నీ కూడా టక్కుటమార విద్యలు ప్రదర్శించడానికి జగన్మోహన్ రెడ్డి జే బ్యాచ్ అంతా ఇలాంటి టక్కుటమార విద్యలు ప్రదర్శిస్తుంది. ఖచ్చితంగా వీళ్ళకి అదేదో సినిమాలో చెప్పినట్లుగా నారా చంద్రబాబు నాయుడు గారు, ఇటు కూటమి ప్రభుత్వం, జనసేన మరి ఎవరైతే సేనాని ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డికి బ్యాండ్ బాజా మోగిస్తారని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.